Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. It's very nice to see you all again. Continuously you're watching and sending messages, giving comments and asking some doubts. Some people are calling. It's all really so happy to see there are some people who are learning English seriously. Apart from that, and I really say thanks to the Sumantv for this opportunity to meet these many people. అండ్ నాలాంటి బాధపడుతున్న చాలామంది ఇంగ్లీష్ కోసం భయపడుతున్న వాళ్ళకి నా వంతుగా ఎంత సహాయం చేయడానికి, నా అనుభవాలను పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మనం కొన్ని పదాలను నేర్చుకుందాము. మన ప్రీవియస్ క్లాసెస్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక భాష పూర్తిగా నేర్చుకోవటం అంటే మంచి మంచి పదాలు నేర్చుకోవాలి, మనకి అప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్పుకున్నాము. ఇప్పుడు అలాంటి గుడ్ వర్డ్స్ లేదా వెకాబులరీ నేర్చుకోవడానికి ముందు వీడియోస్లో బుక్స్ లేదా పేపర్స్ నుంచి ఎలా నేర్చుకోవాలో చెప్పాను. అలాగే ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎటికేట్ అనే వర్డ్ ఉందండి, చాలామంది మిస్ప్రొనౌన్స్ చేస్తారు. అది ఎటికిట్ కాదు, లేదా ఎటిక్వేట్ కాదు, ఎటికేట్. చెప్పండి నాతో పాటు ఒకసారి. ఎటికేట్. ఎటికేట్ అంటే రెస్పెక్టబుల్ అండ్ ఆనరబుల్ బిహేవియర్. ఎటికేట్ మీన్స్ ఇట్స్ రెస్పెక్టబుల్ అండ్ ఆనరబుల్ బిహేవియర్. గౌరవప్రదమైన మరియు మర్యాదపూర్వకమైన ప్రవర్తన. ఈరోజు ఇవి ఎందుకు చెప్తున్నానంటే రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి కొత్త పదాలు నేర్చుకోవడం కోసం, రెండవది ఈ మధ్య ఒక ఆవిడ అమెరికా నుంచి కాల్ చేశారు నాకు. మీ వీడియోస్ చూశానండి, అందులో మనీ గురించి చెప్తూ మీరు టైం గురించి చాలా బాగా చెప్పారు. ఇలాంటి వీడియోస్ పిల్లలకి ఎటికేట్స్ అని అనలేదామె, మంచి ప్రవర్తన గురించి ఏమైనా ఒక వీడియో చెప్పగలరా అని. ఖచ్చితంగా చెప్తాను మేడం అని. ఇది అందరికీ అవసరమే, పిల్లలకే కాదు, చాలామందికి అనుకుంటారు. ఇక్కడ కొన్ని పదాలు చెప్తున్నాను. క్రాకింగ్ నకల్స్. క్రాకింగ్ నకల్స్ నాతో పాటు చెప్పండి. అంటే నకల్స్ అంటే ఇవండి మన జాయింట్స్, ఇవి ఇరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఇరుస్తారు ఇవి? మీరు పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు లేదా ఎదుటి వ్యక్తితో ఎస్పెషలీ నుంచొని మాట్లాడేటప్పుడు ఈ క్రాకింగ్ నెకల్స్ అని చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటో తెలుసా, వాడి క్రాకింగ్ వాడు చేసుకుంటే పర్లేదు, వాడి వేళ్ళు పక్కనోడు చేయి తీసుకుని క్రాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది సరదా సౌండ్కి. అవి చెయ్యకూడదు. నిజమా అండి? మా ఫ్రెండ్ ఒక రాగానే కప్పుకుని చేయి తీసుకుని అరే అది నొక్కేటప్పుడు అటు ఇటు అయితే వేళ్ళు బెరుగుతుంది. ప్లస్ నీ వేళ్ళు నీ ఇష్టం, నా వేళ్ళతో ఎందుకు ఆడుకుంటావు, తప్పు కదా అది. సో ఇవన్నీ మేనర్స్. క్రాకింగ్ నెగల్స్, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వేళ్ళు ఇస్తున్నామంటే ఒకటి మీరు టెన్షన్ పడుతున్నారు, రెండు అతనికి మీరు విలువ ఇవ్వట్లేదు. ఇవి సోషల్ మేనర్స్ అంటారు. సో ఇది ఒక ఎటికెట్. అలా చేయకపోవడం, చేయటం కాదండి, మీరు చెప్పినట్టు అలవాటు అయిందండి రేపటి నుంచి ఇరుస్తాను అనకండి. అండ్ నోస్ డ్రిల్లింగ్, ఇది అది ఎందుకు వస్తుందో తెలియదండి. ఇది ఒక భయంకరమైన అలవాటు. భయంకరం ఎందుకు అంటున్నానంటే మీ ముందున్న వ్యక్తి చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా వచ్చేస్తుంది. నోస్ డ్రిల్లింగ్ అంటే ఈ నోట్లో ఏలు పెట్టుకొని గెలుక్కోవడం ఎంత అసహ్యంగా ఉంటుందంటే చూడడానికి. ఇట్స్ నాస్టీ. నాస్టీ అంటే అసహ్యమైన. ఇట్స్ మేనర్స్ లెస్ అని చెప్పవచ్చు. కానీ కొంతమంది నోస్ డ్రిల్లింగ్, ఇప్పుడు ఈ పదాన్ని మీరు ఎలా వాడాలి? డోంట్ డ్రిల్ యువర్ నోస్, నువ్వు ముక్కు గెలుక్కోవద్దు అని చెప్పాలి. వై డూ యూ డ్రిల్ యువర్ నోస్, నువ్వు ఎందుకు పద్దాక ముక్కు గెలుగుతావు అని అనడం. సో నోస్ డ్రిల్లింగ్ అనేది మంచి అలవాటు కాదు. మీకు సౌలభ్యంగా ఉన్నా ఎదుటివాటి చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, చేయొద్దు. ఎందుకంటే పొద్దున్నే బ్రష్ చేసుకున్నప్పుడు మొహం కడుక్కున్నప్పుడు పూర్తిగా కడుక్కోరు, ఆ లోపల ఉన్న సబ్స్టెన్స్ ఆ మెటీరియల్ తీసుకోరు సరిగా, అది లోపల ఉండి దురద పెడతా ఉంటే గెలుగుతూ ఉంటారు. సో చెప్పడానికి కొంచెం అసహ్యం అనిపించినా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది చూసిన తర్వాత మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకొని ఇది పర్వాలేదు. భోజనానికి కూర్చున్నప్పుడు కొంతమంది గెలుగుతూ ఉంటారు. ది అదర్ డే I went to restaurant with one of my friends and we were sitting there, we were discussing and we ordered for the food. Before the food has been served, he started nose drilling. It's very nasty. అలవాటు చేయకండి. నెక్స్ట్ ప్లేయింగ్ విత్ బూగర్. ఇది ఇంకా అసహ్యం. బూగర్ అంటే అదే ముక్కులో పొక్కు అంటారు కదా, దాన్ని తీసుకుని ఆడుకోవటం. ఇంకా చూసేవాడికి ఎలా ఉంటుంది అంటే అప్పటికప్పుడు వాంతులు అవుతాయి. మీకే ఎంత అసహ్యంగా ఉంది కదా చెప్తా ఉంటే చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ మాకు ఎదురైన సంఘటనలే. సో ప్లేయింగ్ విత్ బూగర్ అనేది మంచి అలవాటు కాదు, చేయకండి. దెన్ పికింగ్ నోస్. పికింగ్ నోస్ పద్దాక నోస్ ఇట్లా బీక్కుండా ఉంటుంది, దొరదపడుతూ ఉంటుంది అనమాట. అలా కూడా చేయొద్దు. సో ముక్కుకు సంబంధించి పబ్లిక్లో ఉన్నప్పుడు ముందు శుభ్రంగా వెళ్ళండి, కూర్చోండి. మంచి బట్టలు లేకపోయినా పర్లేదు కానీ మంచి ప్రవర్తన అలవాటు చేసుకుందాం. నెక్స్ట్ డ్రెస్ ఎటికెట్. ఇది చాలా ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం ఏంటంటే ఇవాళ బట్టలు వేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ బట్టలు కొంటున్నారు. ఒకటి
ఫ్యాషన్ పేరుతో చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నారు. సార్ మీరు కూడా కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోలేదు అంటే, ఫ్యాషన్ అప్పుడు ఉంది కానీ అది మరీ ఇంత దిగజాడు పరిస్థితులతో లేదు. నేను ఎవరినో తిట్టాలన్న మా మనోభావాలు దెబ్బతిని అనకండి. మరొకసారి చెప్తున్నా, మన బట్టలు మనకు విలువ తెస్తుంది. మీరు మాట్లాడక ముందే, మీ ప్రవర్తన ఏంటో తెలియకముందే మీ రూపము, దాన్ని ఆహార్యము అంటారు. దాన్ని ఇంగ్లీష్లో అటైర్ అంటారు. అటైర్ అంటే ఆహార్యము. ఈ అటైర్ బాగుంటే సెటైర్లు ఉండవు అని చెప్పారు. అటైర్ అంటే నడినెత్తి నుంచి పాదాల వరకు మనకున్న రూపాన్ని అటైర్ అంటారు. ఈ అటైర్ బాగుంటే సెటైర్లు ఉండవు. కాబట్టి మీరు వెళుతున్న సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోవాలి. చాలామంది అంటారు బయటికి వెళ్ళేటప్పుడు లేదా పార్టీలకు వెళుతున్నప్పుడు ఎందుకు డార్క్ కలర్ డ్రెస్సెస్ తీసుకోవాలి అంటే, డార్క్ కలర్ డ్రెస్ ఏం తీసుకోవాలంటే మన మీద ఏదైనా పడితే కనపడకుంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎందుకు ఫార్మల్ డ్రెస్లు వెళ్ళాలి అంటే, మనం చూడగానే అతనికి ఒక ప్రొఫెషనల్ కనపడాలి, అంతేగాని ఒక లవర్ బాయ్ కనిపించకూడదు. లేకపోతే ఈ అమ్మాయి ఏంట్రా కత్తిలా ఉందని అనుకోకూడదు. వాడికి కావాల్సింది కత్తులు షాకులు కాదండి, పనిచేసే అమ్మాయి కావాలి, ఎంప్లాయీగా ఉండే అబ్బాయి కావాలి. సో ఈ డ్రెస్ కోడ్ అన్నది చాలా అవసరం. డ్రెస్ ఎటికేట్ అంటే సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోవడం డ్రెస్ ఎటికేట్ అంటారు. వాడికి పూర్తిగా డ్రెస్ ఎటికేట్ తెలీదు అని అన్నారు అంటే, ఏం సందర్భంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియని వాడిని డ్రెస్ ఎటికేట్ తెలీదు అంటారు. సో కొంతమంది చనిపోయిన వ్యక్తిని చూడడానికి వెళ్ళినప్పుడు లేదా హాస్పిటల్లో బాధలో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకొని, లిప్స్టిక్ వేసుకొని, లేకపోతే జ్యువెలరీస్ వేసుకొని వెళ్ళకూడదండి. చాలామంది సెన్స్ లేకుండా ఇలా వెళ్తారు. మీరంటే ఏంటో, మీ స్టేటస్ ఏంటో, మీకేందో చూపించడానికి అది సందర్భం కాదు. అక్కడ మీ సింపతి, మీ ఎంపతి, మీ దయ, అన్నిటికన్నా ముఖ్యంగా మీ లవ్ అండ్ ఎఫెక్షన్స్, మీ ప్రజెన్స్ ఇంపార్టెంట్, అంతేగాని మీ స్టేటస్ ఇంపార్టెంట్ కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పక్కన ఒక దృశ్యం, అరే ఆ కార్డు పడరా, ఆ కార్డు నువ్వు వెళ్ళింది హాస్పిటల్కి, నువ్వు హడావిడి చేయడానికి కాదు. సాధారణ అందరూ తక్కువగా మాట్లాడు, లో గొంతుతో మాట్లాడు, అది కూడా అవసరమైతేనే మాట్లాడు. బయటకు వచ్చాక వాళ్ళ తరపు బంధువులు ఉంటే వాళ్ళతో మాట్లాడు. తెలిసిన విషయమైనా మళ్ళీ గుచ్చుగుచ్చు అడకు, ఎందుకు జరిగింది, అసలు ఎందుకు పడ్డాడు, మీ వాడు అప్పుడెక్కడ ఎందుకున్నాడు, సంపక వాడిని ఆల్రెడీ కింద పడి ఇబ్బంది పడుతున్నాడు. చాలామందికి సెన్స్ లేకుండా చేసే పనులు ఇవి. సో అర్థమైంది కదా, మనం వెళుతున్న సందర్భాన్ని బట్టి బట్టలు వేసుకోవాలి. మనం మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి, మనం వెళుతున్న సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. నెక్స్ట్ షాకింగ్ లెగ్స్, ఇది ఒక అలవాటు కొంతమంది. ఇలా షేక్ చేస్తుంటారు. షేకింగ్ లెగ్స్, షేక్ చేయటం అంటే కాళ్ళు ఊపుతూ ఉంటారు. కుర్చీలో కూర్చున్న కాడి నుంచి కాలక్షేపం లేకుండా. ఓకే, మీ ఇంటిలోనో మీ ఫ్రెండ్స్తోనో మీకు బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తులతో ఇది చేస్తున్నప్పుడు కరెక్ట్. కానీ పెద్దవాళ్ళ ముందు కూర్చున్నప్పుడు, మీ బాస్ ముందు కూర్చొని కాలు వేసుకుని కాలు ఇలా ఊపుతుంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. 2 రోజుల్లో పంపిస్తాడు బయటకు. అంటే దానివల్ల నిజంగా నువ్వు అరగంట అని కాదు, అది కరెక్ట్ కాదు. కొన్ని పద్ధతులు, కొన్ని నడవడిక ఉంది, అది నేర్చుకోవడం, ఫాలో అవటం ఎప్పటికీ తప్పు కాదు. ఇంట్లో పిల్లలు, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాడి ముందు కాలు మొహం మీద పెట్టి ఊపడం కాదు, చెప్పండి వాళ్ళకి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, మా అబ్బాయి అండి వచ్చే వాళ్ళు అందరిని తిడతాడండి, అది గొప్ప కాదు. బయటికి వెళ్ళి తిట్టుకుంటారు. మా అబ్బాయి అండి ఎవరిని లెక్క చేయడండి, అందరిని ఏది పడితే దాన్ని ఎత్తాడండి. ముద్దు కాదు, అది బుద్ధి లేనితనం, అది ముద్దు కాదు, జాగ్రత్త. దెన్ యానింగ్, పబ్లిక్లో యాన్ చేయడం అంటే, నేను క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు చాలామంది అంటే నీకు ఇష్టం లేదు లేదా నిద్ర వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? అడ్డం పెట్టుకో, ఏదైనా అడ్డం పెట్టుకో. ఎందుకంటే నా ఉత్సాహాన్ని నీకు ఇవ్వలేకపోవచ్చామో, కానీ నీ నీరసాన్ని పక్కనోడికి ఇమీడియట్గా పంపించవచ్చు. ఒకడు యాన్ చేస్తే ఆటోమేటిక్ పక్కనోడు కూడా వస్తుంది, ఒకడు ఆవలిస్తే పక్కనోడు కూడా ఆవలింత వస్తుంది. కాబట్టి ఆవలింత రాకుండా అంత ఇంట్రెస్ట్గా వినడం ఒక గొప్పది. లేకపోతే ఆవలింత పక్కవాడి కనిపించకుండా చెయ్యి అడ్డం పెట్టుకోవడం. లాస్ట్ టైం ఒకసారి చూశాను నేను, ఒక బాస్ దగ్గరికి వెళ్ళి ఒక ఎంప్లాయీ బాస్ ఏదో చెప్తుంటే సీరియస్ అని ఆవలించండి. ఒకటేనంట, నెక్స్ట్ 3 days నీకు నిద్ర లేకుండా చేస్తాడు కూడా. అలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎలా వర్క్ అంటే నైట్ కూడా నిద్ర పట్టుకుని చేసి పడేస్తాడు. అందుకే బాస్తో కబడ్డీ ఆడకండి, ఎందుకంటే నేను బాస్ కాబట్టి ఆయన మీతో డబల్ కబడ్డీ ఆడేస్తాడు. సో బాస్ కానీ క్లాస్లో కానీ పెద్దవాళ్ళ ముందు కానీ మాట్లాడుతున్నప్పుడు యాన్ చేయడం, సాధ్యమైతే ఆపుకోవడం, లేకపోతే చెయ్యి అడ్డం పెట్టుకోవడం. స్టేరింగ్ ఎట్ మీ, వై ఆర్ స్టేరింగ్. కొంతమంది తీక్షణంగా అలాగే చూస్తారు, ఎస్పెషల్లీ కొంతమంది అబ్బాయిలకి ఇది ఒక అలవాటు. ఇంకెక్కడ పడితే అక్కడ చూస్తుంటే అంతే కింద నుంచి మీదకి స్కాన్ చేస్తూ ఉంటారు. తప్పు, అలా చూడకూడదు, అఫెన్స్ అవుతుంది, అది వాళ్ళ ప్రైవసీకి భంగం అవుతుంది. స్టేరింగ్ అంటే ఇంక అదే పనిగా చూడటం, అలా చూడకూడదు. దెన్ ఆరోగెంట్, కొంతమంది ఏంటో అసలు ఆరోగెంట్ అంటే కోపిష్టి అయినా, గర్వంతో కూడిన, అహంకారంతో కూడిన ప్రవర్తన. అంటాడు, ఏంటి తెలుసా, ఏంటి నువ్వు చెప్పేది, ఈ బోర్డ్ ఇంగ్లీష్ మీద చాలా అన్నావు, ఇన్ని చూసా అప్పటికి వచ్చిద్దా ఏంటి? నమస్కారం అండి,
సో మీ ఇష్టం, అది మీ ప్రవర్తన బట్టే మీ రిలేషన్ ఉంటుంది. కాబట్టి అరోగెంట్ అంటే కోపించుగా ఉండకండి. ఎగ్జాగరేట్ చెప్పండి నాతో పాటు. ఎగ్జాగరేట్ అంటే సొంత డబ్బా లేనిది ఉన్నట్టు చెప్పు. కొంతమంది దే హ్యావ్ సెల్ఫ్ ఎగ్జాగరేషన్ అంటారు. అంటే వాడు చెప్పేసుకుంటాడు. అడక్కపోయినా నేను అది చేసా ఇది చేసా. మాకు ఇది ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన మెలుకోకుండా సేపు ఆయన గురించి గొప్ప చెప్పేవాడు. ఆయన నిద్రపోగానే గురక పెట్టేవాడు. సచ్చింది గొర్రె. వాడితే వెళ్ళినోడు జీవితం నరకం అంతే. అడక్కపోయినా నేను అది చేసా ఇది చేసా అది పొడిచా. అసలు ఎందుకు పిఎం మోడీకి నేనే సలహా ఇచ్చా. ఎందుకండి నాకేంటి. సో వాట్ అయితే ఏంటి, నాకేమైనా ఉపయోగమా? చాలామందికి ఇది ఒక అలవాటు అయిపోతుంది, అందరికీ కాదు నేను చెప్తున్నా. ఈ ఎగ్జాగరేషన్, సెల్ఫ్ ఎగ్జాగరేషన్ తగ్గించుకోండి. సో ఇవాళ మనం ఎటికేట్స్తో పాటు మంచి ప్రవర్తన ఎలా ఉండాలో నేర్చుకుంటూనే కొన్ని పదాలు ఇక్కడ మనం చూద్దాం. ఎటికేట్ కొత్త పదం, నకల్స్ కొత్త పదం. కొంతమంది నోస్ డ్రిల్లింగ్, ప్లేయింగ్ పోకర్, picking nose, and the dress etiquette, shaking legs, and yanning, staring, arrogant, and exaggerate. ఇలా ప్రతిరోజు ఒక 10 పదాలను తీసుకుందాం. దాన్ని ఎక్కడ వాడతామో ఎలా వాడతామో చూస్తే ముందుగా చెప్పినట్టు ఒక మనిషికి ఒక భాష మీద కమాండ్ రావటం అంటే వర్డ్స్ మీద కమాండ్ రావటమే. మంచి వర్డ్స్ నేర్చుకుందాం. అద్భుతంగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడదాం. మళ్ళీ వీడియోలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు రాకపోతున్నాను. థ్యాంక్ యూ.